ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా కర్నూలులో ఎన్నో సమస్యలు గుర్తిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసిందే తప్ప దాని తర్వాత టీడీపీకి 5 సంవత్సరాల అధికారం ఇచ్చాం, వైసీపీకి 5 సంవత్సరాల అధికారం ఇచ్చాం. కర్నూలు ఎటువంటి అభివృద్ధి చూడలేదు. ఈసారి కర్నూలులో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 2024 ఎలక్షన్ లో. డెఫినెట్ గా అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం కర్నూలు ప్రజలకి. డెఫినెట్ గా కర్నూలు ప్రజలందరికీ మేము వినతి చేసుకునేది ఏంటంటే, ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి చూడండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించి మేము మన్నలను పొంది నెక్స్ట్ 29 ఎలక్షన్కు మేము ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేక హోదా అయితేనేమి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితేనేమి, సిపిఎస్ రద్దు చేయడం అయితేనేమి, రైతుల రుణమాఫీ అయితేనేమి, ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. నేషనల్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ ఏవైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నారో ఇవి ఇచ్చిన హామీలు ఎటువంటి హామీలు కూడా వాళ్ళు ఫిల్అప్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు, చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు, చేయలేకపోయారు. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఏ హామీ అయినా కూడా ఫిల్అప్ చేయాలంటే. దానికని ఈ కర్నూలు ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు మేమందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా తరపు నుంచి మాకు ఒక అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి 2019లో డెఫినెట్ గా మేము అభివృద్ధి 2024లో ఒక అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించి మేము 2029 ఎలక్షన్ మేము ముందుకు వస్తాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధానాలతో ప్రజల ముందుకు పోతుంది? 5,000 రూపాయలు ప్రతి అమ్మకి 5,000 రూపాయలు నెలకు వేయబోతున్నాము. రైతు రుణమాఫీ చేయబోతున్నాము. వంట గ్యాస్ ధరలు తగ్గించబోతున్నాము. ఇవన్నీ హామీలు 6 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిందో ఆ హామీలు నిలబెట్టుకోబోతున్నాము. రాయలసీమ నుంచి ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇవ్వబోతున్నాము. ఇవన్నీ అధిష్టానం చెప్పింది, ఇవే మీ ముందు పెడుతున్నాము. దయచేసి కర్నూలు ప్రజలకు ఇంకోసారి విన్నవించుకునేది ఏంటంటే, ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన కర్నూలు నియోజకవర్గం షేక్ జిలాన్ బాషా గారు పార్టీ నిర్ణయించడం జరిగినది. ఇప్పుడు అప్లికేషన్లు కూడా, నామినేషన్ పత్రాలు కూడా సమర్పించడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, కర్నూలులోనే ఇండస్ట్రీలు పోవడానికి ఎవరు కారణమో ఒక్కటి ఆలోచించండి. సాగునీటి లేకుండా చేయడానికి కూడా ఎవరు కారణమో ఒక్కటి ఆలోచించండి అని కర్నూలు నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నాం. అదేవిధంగా జగన్ ప్రభుత్వం దరిదాపు 5 సంవత్సరాల్లో నేను ఏ ఒక్క హామీ ఇస్తున్నానో ఆ హామీ నెరవేర్చకపోతే మళ్ళీ ఓటు అడగనని చెప్పాడు ఆ రోజు, ఎన్నికల రోజు. కానీ ఈ ఎన్నికల్లో మేము ఇదే ప్రశ్నిస్తున్నాం, జగన్ గారు నీవు ఏ హామీలు ఇచ్చావో అన్ని చేశావా? కనీసం నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేసిన వ్యక్తి ఎవరప్పంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో, భారతదేశంలోనే అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ అటు బీజేపీ ప్రభుత్వానికి ఒత్తాసులుగా ఉన్నారు. ఎందుకు ఒత్తాసులుగా ఉన్నారంటే ప్రజలకు అందరూ తెలుసు. కేవలం వాళ్ళ కేసుల కోసం, వాళ్ళ పబ్బు గడుపుకోవడం కోసం తప్ప ప్రజలకు మేలు చేసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తించాలి. ముఖ్యంగా మేము చెప్తున్నాం, కర్నూలు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ వస్తే, రాష్ట్రానికి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తామని రాహుల్ గాంధీ పదే చెప్పడం జరిగినది. ఏ పార్టీ వచ్చినా కూడా మేము గుర్తు చేస్తున్నాం, ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పే విధంగానే ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతాడు. ఎన్డీఏ ప్రభుత్వానికి నూకలు చెల్లావి. వాళ్ళు కేవలం పప్పు గడుపుకోవడం కోసం, ప్రజలను మైండ్ డైవర్ట్ చేయడానికి కోసం 400 పార్లమెంట్ స్థానాల్లో మేము గెలుస్తామన్న గొప్పలు చెప్తున్న బీజేపీ పార్టీ ఈ రోజు ఉత్తరప్రదేశ్లో ఏమైంది, రాజస్థాన్లో ఏమైందో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడగొట్టడానికి, ఇంటికి పంపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మీకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్లు రావు. ఇది మేము పల్లబుద్ధి చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో ప్రధానమంత్రి రాహుల్ గాంధీని ఖచ్చితంగా అవుతారు. భారతదేశం ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొని వస్తారు. అభివృద్ధిలో ప్రజల సంక్షేమాలను ఖచ్చితంగా మెరుగు చేసేది ఒక కాంగ్రెస్ పార్టీని మనం గుర్తించాలి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జిలాన్ భాషకు కానీ
మరియు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రాంపుల్ల యాదవ్ కానీ 2 ఓట్లు ఖచ్చితంగా కర్నూలు నీరు మరియు ఇండస్ట్రియల్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మీరు ఆదరిస్తారని మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్. చేశారు, బీఫామ్ కూడా ఇచ్చేశారు. కానీ ఈ రోజు మనము ఈ కర్నూలులో నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. దానికోసం సమ్మర్ స్టోరేజ్ ఫుల్ ప్యాకేజ్ చేసేసి సమ్మర్ స్టోరేజ్ పెద్దగా చేసి దాన్ని కర్నూలులో నీటి సమస్యలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఉండదు అనేసి మేము ఈ రోజు ఘంటాపదంగా చెప్తున్నాము. ఈ రోజు నామినేషన్ వేసాము, కానీ రేపు పొద్దున మేము గెలిపబోయేది మేమే. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పైన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాము. ఇక్కడ జిలాన్ భాషను కూడా ఎమ్మెల్యేగా చూస్తాము. ఖచ్చితంగా ఈ కర్నూలు ప్రజలు మన కాంగ్రెస్ పార్టీని ఆదరించి అన్ని విధాలుగా అభివృద్ధి చేయించుకోవాలంటే కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ తరఫున జిలాని భాష గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. కర్నూలు పట్టణ ప్రజలకు మేము తెలియజేయడం ఒకటి ఏమనగా, గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి గల్లీలో అన్ని గుడిసెలు ఉండేటివి. కాబట్టి అందరికీ ఇందిరమ్మ కింద ఇల్లు కట్టించడం జరిగింది. అదేవిధంగా కర్నూలు మున్సిపాలిటీని నగరాన్ని చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కర్నూలు సిటీని చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ. అంచెలంచెలుగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. కావున కర్నూలు పట్టణ ప్రజలు ఆలోచన చేయండి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ చాలా పెద్ద కోటీశ్వరుడు, ఒక పక్క వైసీపీ క్యాండిడేట్ చాలా పెద్ద కోటీశ్వరుడు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య డాక్టర్ కి ఇస్తూ సేవలు అందిస్తారని చెప్పేసి డాక్టర్ ముందుకు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. అదేవిధంగా మరి రాంపుల్లయ్య గారు కూడా ఒక సామాన్యుడే, ఎంపీగా పోటీ చేస్తున్నాడు కర్నూలుకి. కావున పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కావున ప్రతి ఒక్కరూ మరి జిలాని భాష గారిని, ఎంపీ రాంపుల్లయ్య యాదవ్ గారిని కూడా గెలిపించి అభివృద్ధిని సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రంలో వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద తొలి సంతకం పెడతారన్న వ్యక్తి మరి మన రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా మరి చుట్టూ మనకు నీళ్లు ఉన్న ప్రాజెక్టులు లేక మరి ఇటు సాగునీరు కానీ తాగునీరు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. కావున మన రాయలసీమకు ప్రత్యేక హోదా కూడా కల్పిస్తారని చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ. దయచేసి ప్రజలారా, ఇందిరమ్మ రాజ్యం వస్తే పేద బడుగు బలహీన వర్గాల బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఓటరు మహాశైలారా, రేపు 13వ తారీఖున హస్తం గుర్తుకే మీరు ఓటు వేసి ఘన విజయంగా గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ మరి జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై